కేరళలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు నెల రోజుల పాటు సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచారం ఇవాళ ముగిసింది. చివరి రోజు భాగ్యనగర్ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు చేపట్టలేదని ప్రభాకర్ రెడ్డి అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని అన్నారు. మరి 400 ఉన్నది 1230 అయింది. మనం ఆలోచించాలి. ఓట్లు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెరిగిన నిత్యావసర ధరలు అధిక ధరలను డీజిల్ పెట్రోల్ ధరలను వాడుకొచ్చినామో సిపిఐగా మరి కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది. మనం బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలకపోతే మనం వస్తున్నాం, మీ దగ్గరకు వస్తున్నాం. అందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక గ్యాస్ ధరలు 400 నుంచి 1200, బియ్యం ధర, ఉప్పు ధర, అన్ని ధరలు. ఇంటింటికి సిపిఐ ఏప్రిల్ 16న ప్రారంభం చేసినాం. దాదాపు 30 రోజులుగా కావస్తున్న సిపిఐ వాడవాడలా ఇంటింటికి తిరిగి సిపిఐ ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా 16న ప్రారంభం చేసిన ఈ ఇంటింటికి పాదయాత్ర 30 రోజులుగా ప్రజల అనుభవాల్ని తెలుసుకున్నాం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 9 సంవత్సరాలుగా పాలనలో ప్రజలకు అన్యాయం చేసిన వివరాలు వివరించడం జరిగింది. ధరలు సామాన్య ప్రజల మీద భారం వేసి ములిగే నక్కపై తాటిగా పడ్డ